భారత రాజ్యాంగంలో ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో అవి ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి రక్షణ కల్పించే విధంగా ఉంటవి. అంబేద్కర్ మావాడు, అంబేద్కర్ దళితుడు, అంబేద్కర్ మా జాతికి వాడు సంబంధించిన వాడు అని అంబేద్కర్‌కి ఒక జాతిని అనేది, కులాన్ని అనేది అంటగట్టి ఆయన యొక్క భావజాలాన్ని మీరు ఎవరైతే అందరు భారతీయులు ఉన్నారో ఆయన వరకు చేరనీయకుండా చేస్తున్నారు. అర్థమైందా? అంబేద్కర్ కేవలం ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే పరిమితమా? ఈ యొక్క భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ కేవలం ఎస్సీ, ఎస్టీలకు పరిమితమా? చివరి వరకు చూస్తే మీకు మంచి విషయాలు తెలిసే అవకాశం కూడా ఉంటుంది. ఈ యొక్క భావజాలం ఎటువంటిది అనేది అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. హలో వ్యూవర్స్, ఈరోజు ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జన్మదినం. ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరైతే ఉన్నారో ఈయన పేరు వినగానే మనకు మొదటగా గుర్తొచ్చేది ఏమిటంటే ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని రాయడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి ఈ యొక్క బిఆర్ అంబేద్కర్ని మన యొక్క సమాజం ఏదైతే ఉందో ఈ యొక్క సమాజం కేవలం ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే పరిమితం చేసే విధంగా కొన్ని ఆలోచనలు నడుస్తున్నాయి. వాటిని ఈ యొక్క వీడియోలో నేను క్లియర్ కట్గా బ్రేక్ డౌన్ చేయబోతున్నాను. విలేజ్లో ఉన్నాను, నేను ఇంటి దగ్గర ఉన్నాను. బ్యాక్గ్రౌండ్ ఏదైనా నాయిస్ వచ్చినా, బ్యాక్గ్రౌండ్లో ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. కాకపోతే ఉన్న విషయాలు అనేది అయితే పాయింట్అవుట్ క్లియర్ కట్గా మాట్లాడతాం, ఓకేనా? ఈ వీడియోలో మనం ఈ యొక్క భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ కేవలం ఎస్సీ, ఎస్టీలకు పరిమితమా లేదా భారతీయ పౌరులందరికీ పరిమితమా? ఈ యొక్క కాన్స్టిట్యూషన్ కేవలం ఎస్సీ, ఎస్టీల కోసం రాశారా లేకపోతే ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కోసం రాశారా అనే విషయాన్ని క్లియర్ కట్గా విత్ ఫ్యాక్ట్స్ మాట్లాడదాం, ఓకేనా? మొదట ఈరోజు ఏప్రిల్ 14 అంబేద్కర్ యొక్క జయంతి జరుగుతుంది. మనం జరుపుకునే వాళ్ళకి కొంతమందికి నేను డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను. అంబేద్కర్ కేవలం ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే పరిమితమా? మీరు చేసే పనులు ఏదైతే ఉన్నాయో అంబేద్కర్ని కేవలం ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే పరిమితం అనే విధంగా చేస్తున్నారు. ఎట్లా అంటే అంబేద్కర్ మావాడు, అంబేద్కర్ దళితుడు, అంబేద్కర్ మా జాతికి వాడు సంబంధించిన వాడు అని అంబేద్కర్కి ఒక జాతిని అనేది, కులాన్ని అనేది అంటగట్టి ఆయన యొక్క భావజాలాన్ని మీరు ఎవరైతే అందరు భారతీయులు ఉన్నారో ఆయన వరకు చేరనీయకుండా చేస్తున్నారు. అర్థమైందా? నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, ఇక్కడ ఉన్న పాయింట్ మాట్లాడుతున్నాను. అంబేద్కర్ని కేవలం ఒక జాతికి, ఒక కులానికి పరిమితం చేసే విధంగా మీరు చేసే పనులు, మీరు చేసే ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో అలానే ఉన్నవి. అందువల్ల వేరే వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే అంబేద్కర్ వాళ్ళకి సంబంధించిన ఆయన, లేకపోతే అంబేద్కర్ ఒక దళితుడు అంటే ఆయన మాకు సంబంధించిన వాడు కాదనే విధంగా ఒక ఏదైతే థాట్ ఉంటుందో దాన్ని మీరు రైజ్ చేస్తున్నారు. ఈ యొక్క భారత రాజ్యాంగంలో ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో అవి ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి రక్షణ కల్పించే విధంగా ఉంటవి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రియాంబులం వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని స్టార్ట్ అవుతుంది. అంటే మేము భారతీయులం అందరము అంటే ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కోసం ఈ యొక్క కాన్స్టిట్యూషన్ రాయబడిందని ప్రియాంబుల్లోనే మనకు తెలిసిపోతుంది. అలాగే అన్టచబిలిటీని ప్రివెంట్ చేస్తూ ఆర్టికల్ ఉంది. అన్టచబిలిటీలో కేవలం ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే కాదు, భారతదేశంలో ఎవరు అన్టచబిలిటీకి గురి కాకుండా ఉండాలి అనే విధంగా ఈ యొక్క ఆర్టికల్ ఉంది, ఓకేనా? రిలీజియన్ బేస్ మీద కానీ, క్యాస్ట్ బేస్ మీద కానీ, వాళ్ళు జాతి కానీ ఈ వేటి బేస్ మీద కూడా అన్టచబిలిటీ అనేది ప్రమోట్ చేయడానికి లేదు, అన్టచబిలిటీని ప్రోహిబిట్ చేస్తున్నట్టు ఆర్టికల్ 17 ఉంది, ఓకేనా? ఎక్కడ కూడా కేవలం వీళ్ళకేమని లేదు కదా. అలాగే ఇక్కడ కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. రైట్ టు స్పీచ్ ఆర్టికల్ 19. ప్రతి ఒక్క భారతీయ పౌరుడు తనకు ఏదైతే ఆలోచనలు ఉన్నాయో వాటిని తెలియజేసుకునే హక్కు ఉన్నది, ఓకేనా? ఆర్టికల్ 19లో రైట్ టు స్పీచ్ ఉంది. అలాగే రైట్ టు ఈక్వాలిటీ, రూల్ ఆఫ్ లా ఆర్టికల్ 14 ఉంది. ప్రతి ఒక్క భారతీయ పౌరుడు చట్టం ముందు సమానమే. ఎక్కడ కూడా స్పెషల్ ప్రొవిజన్స్ అనేది అయితే ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్లో ఇవ్వలేదు. ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ అప్లై అవుతాయి. కానీ కొన్ని విషయాల్లో ఒప్పుకోవచ్చు. మనం ఈ యొక్క భారత రాజ్యాంగం ద్వారా మార్జినలైజ్డ్ సెక్టార్స్కి, మార్జినలైజ్డ్ సొసైటీకి రిజర్వేషన్స్ కల్పించడం జరిగింది.
దీని ద్వారా ఏమవుతుందంటే ఆ యొక్క అణగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వారికి కొంచెం ఉపశమనం లభించే విధంగా, కొన్ని అవకాశాలు ఎక్కువగా లభించే విధంగా చేయడం జరిగింది. ఆర్టికల్ 338 రిజర్వేషన్స్ ఉన్నాయి కదా, ఓకేనా. అలాగే ఈ రిజర్వేషన్స్ ఉన్నా కానీ రిజర్వేషన్స్ ఏమీ తప్పు కాదు. టు సమ్ ఎక్స్టెంట్ ఇది నా ఆలోచన. ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఆలోచన ఉంటుందని కూడా నేను అనుకోను. రిజర్వేషన్స్ అనేది ఉండడం ద్వారా కొంతమందికి యూజ్ అవుతుంది, కొంతమందికి బెనిఫిట్ అవుతుంది, ఓకేనా. ఈ యొక్క అంబేద్కర్ని కేవలం ఎస్సీ ఎస్టీలకు పరిమితం చేసే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు అంబేద్కర్ మావాడు మావాడు అని మీరు కొట్టుకుంటున్నారు. ఆ యొక్క అంబేద్కర్ భావజాలం ఏదైతే ఉందో అది జనాల్లోకి తెలియకుండా చేస్తున్నారు. అంబేద్కర్ ఎక్కువ డిగ్రీలు సంపాదించాడు. అంబేద్కర్ పిహెచ్డి వరకు చేశారు. ఎవరైతే ఈ యొక్క అంబేద్కర్ మావాడు మావాడని అంటున్నారో వాళ్ళు ఎంతవరకు మరి పిహెచ్డీల వరకు వెళ్తున్నారు, ఓకేనా. అంబేద్కర్ ఈనాడు కూడా చదువును నెగ్లెక్ట్ చేయలేదు. మరి మీరెందుకు చదువును నెగ్లెక్ట్ చేస్తున్నారు? అలాగే అంబేద్కర్ ఒక లా మినిస్టర్. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా కానీ చదువును నెగ్లెక్ట్ చేయలేదు. అలాగే అంబేద్కర్ చాలా వర్కింగ్ పర్సన్, ఐ మీన్ ఎడ్యుకేషనల్గా ఒక మంచి స్థాయిని అందుకున్నాడు. అలాగే అంబేద్కర్ ఈ యొక్క ఏదైతే సమాజంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో వాటికి చెడులకి వ్యతిరేకంగా పోరాడారు. అర్థమైందా? అంబేద్కర్ ఒక నాలెడ్జబుల్ పర్సన్. సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల మీద పుస్తకాలు రాశాడు, సామాజిక పరిస్థితుల మీద రాశాడు. ప్రతి ఒక్క ఇండియన్ సొసైటీ ఏదైతే ఫేస్ చేస్తుందో ఆ యొక్క ఇష్యూ గురించి బుక్స్ రాశాడు, వీలైనంత వరకు స్పీచ్లు ఇచ్చాడు. అంబేద్కర్ ఒక మంచి వక్త. ఈ యొక్క భారత రాజ్యాంగంలో రిజర్వేషన్స్ ఉన్నంత మాత్రాన కేవలం ఈ యొక్క భారత రాజ్యాంగం ఎస్సీ ఎస్టీలకు పరిమితమనే కాదు, ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి ఈ యొక్క భారత రాజ్యాంగం ఈక్వల్ ఆపర్చునిటీస్ కల్పించింది. కాకపోతే ఎవరైతే అణగారిన వర్గాల నుండి వచ్చారో అంతకుముందు జరిగినటువంటి కాలంలో ఏదైతే కాలం జరిగిపోయిందో, ఆల్రెడీ అయిపోయిన కాలంలో ఎవరైతే అణచివేతకు గురి కాబడ్డారో వాళ్ళ కోసం ఇంకొన్ని ప్రొవిజన్స్ కల్పించారు. ఎందుకంటే వారు ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాల పక్కకు నెట్టబడ్డారు అనే ఆలోచనతో వాళ్ళకు ఇంకొన్ని ఎక్కువ అవకాశాలు కల్పిస్తే వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లో కలుస్తారనే విధంగా రిజర్వేషన్స్ కల్పించారు. అది వాళ్ళ హక్కు, ఐ మీన్ ఓకేనా. వాళ్ళకి హక్కుల్ని కల్పించింది, వాళ్ళకేమీ భిక్ష పెట్టలేదు. వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు వాళ్ళకి కల్పించింది ఈ యొక్క భారత రాజ్యాంగం, ఓకేనా. ఈ యొక్క భారత రాజ్యాంగంలో వాళ్ళకి హక్కులు ఉన్నవి, ప్రతి ఒక్క అణగారిన వ్యక్తికి హక్కులు ఉన్నవి. అందుమూలంగా ఇది కేవలం వాళ్ళకే పరిమితం అనే విధంగా కూడా మనం అనుకోవద్దు. ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి రైట్ టు ఈక్వాలిటీ ఉంది, ఓకేనా. రైట్ టు ఆపర్చునిటీస్, ఏవైతే స్పీచ్ ఉన్నదో, మీరు పబ్లిక్ గ్యాదరింగ్స్ ఉన్నాయో ప్రతి ఒక్క భారతీయుడు పెట్టుకోవచ్చు పీస్ఫుల్గా. అలాగే రైట్ టు ఈక్వాలిటీ అన్ని విధాలుగా, క్యాస్ట్ రిలీజియన్ ఏమీ ఇక్కడ మిమ్మల్ని డిస్క్రిమినేషన్ గురి చేయకుండా అందరు సమానమనే విధంగా ఉన్నారు. అలాగే ఏవైతే ఎడ్యుకేషనల్ రైట్స్ ఉన్నాయో ఆర్టికల్ 21A ఇవి కూడా ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ అనే విధంగా ఉండాలని ఉంది. కానీ ఎవరైతే రిజర్వేషన్స్ బేస్ ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఎడ్యుకేషన్ ఉండాలి, మిగతా వాళ్ళకు వద్దనే విధంగా అయితే ఎక్కడ లేదు కదా. ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి ఎడ్యుకేషన్ ఉండాలి, ఓకేనా. ఇంక్లూడింగ్ ఉమెన్ ఆల్సో. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయదలుచుకోలేదు, ఉన్న పాయింట్ చెప్తున్నాను. ఈ యొక్క భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క భారతీయుడికి ఇంప్లిమెంట్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని ఫస్ట్ రాశాడు మా కోసం రాశాడు అని చెప్పుకునేట వాళ్ళు, లేకపోతే రాశాడు అందరి కోసం ఉన్నది, ఈ యొక్క భారత రాజ్యాంగం ఉంది అనే విధంగా చేయకండి. ఉంది, కానీ అది చదివితేనే దాంట్లో ఏముంది అని అర్థమవుతుంది. ఉన్న ఒక్క పుస్తకమే కానీ ఆ ఒక్క పుస్తకాన్ని చదివితేనే కదా మనకేమున్నది అని అర్థమవుతుంది. ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని చదువుతూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది. ప్రతి ఒక్క భారతీయుడికి ఇంక్లూడింగ్ ఎన్ఆర్ఐకి కూడా ఇందులో రైట్స్ కల్పించారు. నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కూడా సిటిజన్షిప్ ఏంటి, వాళ్ళకి ఇక్కడ ప్రొవిజన్స్ ఏంటి, సిటిజన్షిప్ ఇవన్నీ ఉంటాయి. ఈ యొక్క కాన్స్టిట్యూషన్ ఉంది అనే విధంగా కాకుండా మనం దాన్ని పక్కన పెట్టకుండా మనకు ఉన్నది అనే విధంగా చదివితే ఇందులో ఉన్నటువంటి భావజాలం అర్థమవుతుంది. ఇది మనకి ఏమిస్తుంది, బెనిఫిట్స్ ఏంది, అసలు మనకి ఎటువంటి ప్రొటెక్షన్ ఉంది అనే విధంగా తెలుస్తుంది. అలాగే
ఈ యొక్క భారత రాజ్యాంగంలో ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో ప్రతి ఒక్క ఆర్టికల్లో ప్రతి ఒక్క ఒక న్యూ ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే అంబేద్కర్ లా మినిస్టర్గా వర్క్ చేశాడు, ఎడ్యుకేషనలిస్టు, మంచి వక్త. ప్రతి ఒక్క రంగంలో అంబేద్కర్ ఒక మంచి పాత్ర పోషించాడు. కానీ అంబేద్కర్ని ఒక కులానికి పరిమితం చేస్తూ కొంతమంది నాయకులు మాట్లాడే మాటలు, కొంతమంది మాట్లాడే మాటల వల్ల అంబేద్కర్ యొక్క భావజాలం ప్రతి ఒక్క సమాజంలో ఉన్నటువంటి ఒక్కరికి తెలియలేకపోతుంది. మీరు చేసేటటువంటి పనుల వల్లే అంబేద్కర్ ఈ కులస్తుడు, లేకపోతే వీళ్ళకి మాత్రమే పరిమితం అనే విధంగా ఉన్నది. కాబట్టి ఇక నుండి అంబేద్కర్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఏదైతే విషయాలు ఉన్నాయో వాటి మీద ప్రభావితం చూపించాడు అనే విధంగా మీరు మాట్లాడండి. మీరు ఇప్పటి నుండి అంబేద్కర్ భారత రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరికి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని బయటికి తెలియజేయండి. కేవలం మాకు పరిమితం అనే విధంగా మీరు ఇక నుండి చేయరనుకుంటున్నాను. అంబేద్కర్ రాసినటువంటి యొక్క భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాల్ని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా చేయండి. ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క భారత రాజ్యాంగం ఏదైతే రిజర్వేషన్స్ కల్పించిందో ఆ యొక్క రిజర్వేషన్ బెనిఫిట్స్ గురించి తెలియక వాళ్ళు అందుకోలేకపోతున్నారు. తెలిసినటువంటి వాళ్ళు చదివి వాళ్ళకి తెలియజేయాలి. ఇంకా ఎడ్యుకేషన్ చాలామంది రాలేకపోతున్నారు. వాళ్ళకి ఎడ్యుకేషనల్ రైట్స్ ఏంటి వాళ్ళకి తెలియజేయాలి కదా. 75 years వచ్చినా కానీ ఇంకా మనం ఎందుకని వెనకబడ్డాం. ఈ యొక్క రాజ్యాంగాన్ని ఏనాడైతే మీరు పూర్తిగా అర్థం చేసుకుంటారో మీకు ఆటోమేటిక్గా ఇండియాలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అర్థమవుతాయి. భారత రాజ్యాంగం ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి ఏమి ఇస్తుంది, ప్రతి ఒక్క భారతీయ పౌరుడి కోసం ఈ యొక్క భారత రాజ్యాంగం ఉందని కేవలం అంబేద్కర్ ఎస్సీ ఎస్టీలను మాత్రమే దృష్టిలో పెట్టుకొని రాయలేదు. ప్రతి ఒక్క భారతీయ పౌరుడు సమానమైన హక్కుల్ని పొందాలనే ఆలోచనతో అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్నప్పుడు ఈ యొక్క విషయాలను డ్రాఫ్ట్ చేశాడు అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి ఏదైతే సమాజంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు ఉన్నాయో వాటిని నేను నాకేదైతే భావజాలం ఉందో నేను దాన్ని తెలియజేస్తాను. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి.